వైసీపీ పాలనలో యథేచ్ఛగా పేటరేగిపోయిన అసురుల కంచుకోటలు బద్దలవుతున్నాయి. అధికార మదంతో ఎగిరెగిరి పడ్డ నేతల కొమ్ములు విరుగుతున్నాయి. తాను చెప్పిన మాట పాటించని వారిపై దాడులు, ప్రతిపక్ష నేతలపై అసభ్య విమర్శలతో అధికార దర్పం ప్రదర్శించి చెలరేగిపోయిన కాకినాడ వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. అధికార ఎన్డీఏ కూటమి వరుస చర్యలతో గతంలో డాన్గా రాక్షసకాండ సాగించిన ద్వారంపూడి ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. బియ్యం నుంచి ఇసుక దాకా ద్వారంపూడి సాగించిన మాఫియాపై ఉక్కుపాదం మోపుతున్న చంద్రబాబు సర్కార్ ఇక రౌడీల ఆటలు సాగబోవని ఏపీ ప్రజలకు స్పష్టమైన సందేశం ఇచ్చేసింది. ఇప్పటికే ద్వారంపూడి అక్రమ నిర్మాణాలపై నజర్ పెట్టిన కూటమి ప్రభుత్వం ప్రతి అక్రమాన్ని, అవినీతిని, కుంభకోణాలను వెలికి తీసే పనిలో నిమగ్నం కావడంతో ద్వారంపూడి ఆటలకు చెక్కుపడినట్లే అని ఆంధ్ర ప్రజలు భావిస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉండగా కాకినాడ ఎమ్మెల్యేగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సాగించిన అక్రమాలు, అరాచకాలు లెక్కలకి అందవు. ప్రశ్నించిన వారిని చితకబాదేసి, అడ్డొచ్చిన వారిపై దాడులు చేసేసి తాము చెప్పిందే వేదంగా ద్వారంపూడి మితిమీరి ప్రవర్తించారు. అధికారంలో ఉన్నప్పుడు ఈ శాండ్ మాఫియా డాన్ ఆగడాల గురించి, అక్రమాలు, దౌర్జన్యాల గురించి కాకినాడ ప్రజలు చెప్పుకునేవారు. ఇక ప్రతిపక్ష నేతలని వ్యక్తిగతంగా దూషిస్తూ అంతు చూస్తామని బెదిరించడంలోనూ ద్వారంపూడి రౌడీజం ప్రదర్శించేవారు. ఈ ఆగడాలని, అక్రమాలను చూసే ఎన్నికల సమయంలో ద్వారంపూడిని, ఆయన అనుచరులను రోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకువెళ్తామని, తోలులు చేస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గట్టి హెచ్చరికలే చేశారు. ఈ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దగ్గర, ఈ గూండా దగ్గర ఒక 50 మంది క్రిమినల్ గ్యాంగ్స్ నంబర్ ప్లేట్ లేని బైకుల్లో తిరుగుతూ అందరినీ బెదిరిస్తా ఉన్నారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దగ్గర ఉన్న గూండాలందరికీ నేను కాకినాడ నడిపొట్టు నుంచి చెప్తున్నా, మీ పద్ధతి మార్చుకుంటారా? మార్చుకోండి. మీ అందరినీ నాకు అవకాశం వచ్చిన రోజున, అధికారం వచ్చిన రోజున ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టి వీధి వీధి తన్ని తీసుకెళ్తాను. గుర్తుపెట్టుకో, శండాలు గొలిపించేస్తాను ఒక్కొక్కడికి. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, నువ్వు ఆడపిల్లల జోలికొచ్చినా, నీ గూండాగాళ్ళు ఆడపిల్లల్ని బెదిరించినా, మీ తాతకి చేసినట్టుగా నిన్ను మళ్ళీ బేడీలేసి మరి లాక్కెళ్తాను. గుర్తుపెట్టుకో, నీకు ఆ జీవితం నీకు వస్తుంది ఖచ్చితంగా. మీ తాతకి టీటీ నాయక్ చేశాడు, నేను నీకు భీమ్లా నాయక్ ట్రీట్మెంట్ నేను ఇస్తాను. అప్పుడు పవన్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన ద్వారంపూడి ఇప్పుడు మాత్రం బిక్కుబిక్కుమంటున్నారు. ఓవైపు అధికారులు ద్వారంపూడి అక్రమాలపై దృష్టి సాధించగా, మరోవైపు పోలీసులు అవినీతిపై దృష్టి సాధించారు. దీంతో ద్వారంపూడి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇప్పటికే కాకినాడలో ద్వారంపూడి బినామీ నిర్మించిన అక్రమ భవనాన్ని అధికారులు నేలమట్టం చేశారు. దీన్ని అడ్డుకోవటానికి ప్రయత్నించిన ద్వారంపూడిని పోలీసులు అడ్డుకున్నారు. ద్వారంపూడి ఎంత ప్రయత్నించినా ఆ అక్రమ నిర్మాణం కూల్చివేతను మాత్రం ఆపలేకపోయారు. అధికారం కోల్పోయాము అన్న సోయ కూడా లేకుండా దౌర్జన్యం చేయబోయిన ద్వారంపూడిని పోలీసులు లాక్కెళ్లిపోయారు. ఈ వీడియో అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయింది. కాకినాడలో చాలా ఉన్నాయి బిల్డింగ్లు. రేపైనా కంపెనీ పెడతాను, దీని మీద రియాక్షన్ అధికారులను అడ్డుకున్నందుకు ఇప్పటికే ఈ మాజీ ఎమ్మెల్యేపై పోలీసులు కేసు కూడా నమోదైంది. జనసేనాని పవన్ కళ్యాణ్పై ద్వారంపూడి వ్యక్తిగత దూషణలకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న జనసేన వీర మహిళలు, కార్యకర్తలపై ద్వారంపూడి అనుచరులు రాళ్లదాడి చేయటం, బూతులతో రెచ్చిపోవటం అప్పట్లో కలకలము రేపింది. ద్వారంపూడి దాష్టికంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్ అప్పట్లోనే ద్వారంపూడికి గట్టి వార్నింగ్ ఇచ్చారు. డీ ర్యాగింగ్ అరాచకాలను అరికడతామని, సకలం దోచేస్తూ గూండాగిరి చేస్తున్న వారిని తన్నుకుంటూ స్టేషన్లో వేస్తాము అని హెచ్చరించారు. వైసీపీ గుండాలు అందరికీ కాకినాడ నడిబొడ్డు నుంచి చెబుతామని, పద్ధతి మార్చుకోపోతే తాము అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకొని వీధి వీధి తన్ని తీసుకువెళ్తామని పవన్ హెచ్చరించారు. ఇప్పుడు పవన్ ఇలా చేయకపోయినా చట్ట ప్రకారం ద్వారంపూడిని వణికిస్తున్నారు.
మరోవైపు చౌక బియ్యం అక్రమ రవాణా చేసి కోట్ల రూపాయలు సంపాదించారని కూడా ద్వారంపూడిపై ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఈ కుంభకోణాన్ని బయటపెట్టి ద్వారంపూడి దౌర్జన్యాలకి అవినీతికి చెక్ పెట్టాలని కూడా కూటమి ప్రభుత్వం వ్యూహం రచిస్తోంది. ద్వారంపూడి కుటుంబ అవినీతి రాష్ట్రమంతా పాకిందని, చౌక బియ్యం అక్రమ రవాణాపై తనిఖీలు చేస్తున్నామని, బాధ్యులపై చర్యలు తప్పవని ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ ఇప్పటికే హెచ్చరిక చేశారు. కానీ ఈ రోజు మేము సందర్శించినప్పుడు ప్రధానంగా అశోక ఒకటి, తర్వాత H1 ఒకటి, ఈ రెండింటిలో కూడా తనిఖీలు చేసినప్పుడు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఉండాల్సిన బియ్యం ఇక్కడ ఆధారాలతో సహా మాకు దొరికింది. సో 2,800 మెట్రిక్ టన్నులు అశోకాలో అయితే H1లో 2,500 మెట్రిక్ టన్నులు, అంటే 5,300 మెట్రిక్ టన్నులు ఈ రోజు ఉదయం ఈ తనిఖీలో మేము సీజ్ చేశాం. పోర్ట్ అధికారి గారు కూడా నేను రిక్వెస్ట్ చేశాను, షిప్పింగ్ మొత్తం ఆపేయమని. ఖచ్చితంగా ఇంకా లోతుగా తనిఖీలు చేయాలి. జాయింట్ కలెక్టర్ గారు, ఎండీ గారు ఒక టీం ఫామ్ చేసి మిగతా గోడౌన్స్ ఏవైతే పోర్ట్ ఏరియాలో ఉన్నాయో బట్ అన్నింటినీ కూడా తనిఖీ చేసి మేము అనుకునే విధంగానే పారదర్శకంగా, నిజాయితీగా పేద ప్రజల సొమ్ము, మన దేశానికి సంబంధించిన సొమ్ము వీళ్ళ అవినీతి కోసం ఉపయోగించుకోవడం అనేది మేము ఇంకా జరగనివ్వం. ఇలా ఒకటి తర్వాత మరొక అవినీతి కేసు మెడకి చుట్టుకుపోవడంతో ద్వారంపూడి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా ఎప్పుడు ఏమవుతుందో అన్న ఆందోళనలో ద్వారంపూడి ఉన్నట్లు తెలుస్తాం. ఏది ఏమైనా అవినీతికి చెక్కు పడుతుండటంతో కాకినాడ ప్రజలు మాత్రం సంతోషంగా ఉన్నారు అని టాక్ వినిపిస్తోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.